దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి. వెల్కమ్ టు దూతా మీడియా. ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచే ఇలా తమ్వెల్లే టీడీపీ గెలిచిందంటూ జనసేన చెప్పుకోవటంతో అన్ని పార్టీలు కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు అయితే జనసేనపై మండిపడుతున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. అప్పుడేమో తమ్ముడు కోసం పిఠాపురం త్యాగం చేశాడు వర్మ సార్. ఇప్పుడు అన్న కోసం ఎమ్మెల్సీ సీట్ని, అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ని త్యాగం చేస్తే ఆ వర్మనే కర్మనే దాకా వచ్చినాడు నాగబాబు సార్. మరి సోషల్ వేదికగా ఈ జనసేన టార్గెట్ చేస్తూ ఇంకా టీడీపీ వాళ్ళు గమ్ముంటారు, పోస్టులు పెడుతున్నారు. ఆ టీడీపీ ముసుగులో వైసీపీ వాళ్ళు కూడా పెడుతున్నారు, మనకు తెలిసిందే. ఇంతకీ పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడానికి పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ కార్యకర్తలు కూడా కారణమని, అలా కాకుండా తన వల్లే పవన్ గెలిచాడని పరిస్థితి వాళ్ళ కర్మ అంటూ ఎందుకు ఇంకా ఓపెన్గా అది వర్మనే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నాగబాబు సార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు గబ్బు గబ్బు అయిపోయినాయి. ఇప్పుడు వరకు వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా జనసేన అడ్డుపడుతుందని, ఆయన నియోజకవర్గంలో తొక్కేస్తున్నారనే విమర్శలు వస్తున్న పరిస్థితిలో ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా కూటమి మధ్య చిచ్చుకు కారణమయ్యేలు ఉన్నాయి. ఎన్నికలకు ముందేమో తన గెలుపు వర్మ చేతుల్లో పెడుతున్నామని, ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా జూనియర్ వర్మ కూడా తన గెలుపుకు సహకరించాలని పవన్ కళ్యాణ్ సార్ స్వయంగా ఆ రోజు చెప్పారు. అప్పుడు కూటమి ఐక్యత కోసం పాపం వర్మ గారు తన సీట్ను త్యాగం చేసే పవన్ గెలుపుకు కృషి చేసి ఆయన భారీ మెజార్టీతో గెలిపించారు. అటువంటి వర్మ సార్పై ఇప్పుడు సమయం సందర్భం లేకుండా అసలు గెలుపుకోవటం కదా ఇదంతా నాగబాబు సార్. ఆ నోరు గమ్ముగా ఉండదు, ఆయన గమ్ము సైలెంట్గా ఉంటే పోతుంది కదా. ఆ సభ ఏంది నువ్వు చేసి వ్యాఖ్యలు ఎటుకు చెప్పు. అసలు వర్మ ఆయన ప్రస్తావన ఎందుకు కర్మ కాకపోతే నువ్వు తెచ్చింది? నువ్వు కార్యకర్తను ఉత్సాహపరచాలనుకుంటే ఏదైనా డైలాగులు చెప్పి, లేకపోతే పార్టీ ఎదిగిన విధానమో పడిన కష్టాల గురించి వీటి గురించి చెప్పాల్సింది. లేదా పార్టీ విధానం ఇంకా మనం ఏం చేయబోతున్నాం ఈ పనుల గురించి కదా చెప్పి కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపాలి. అంతేగాని పిఠాపురం మాత్రం కాదు, ఎక్కడైనా గెలిపించేది ప్రజలు పార్టీ కార్యకర్తలే. టీడీపీ మద్దతు లేకుంటే పాలకొండ, పాలవరం, ఇట్లా రైల్వే కోడూరు లాంటి కూడా జనసేన గెలుపు ఛాన్స్ లేదని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి వాళ్ళు కూడా అనొచ్చు కదా. వాళ్ళేం పద్ధతిగా ఉంటే మన పెద్దానికి మీరు ఎందుకు గెలుపుకుంటారు చెప్పు. ఈ మొదటి నుంచి చూస్తుంటే నాగబాబు సార్ మొదటి నుంచి మీది వివాదాస్పదమైన నేతగానే మీకు పేరు వస్తుంది చూడండి. అప్పట్లో బాలకృష్ణ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. తర్వాత చంద్రబాబుపై, లోకేష్పై ఇలా ప్రతి వారిని ఏదో ఒక రకంగా విమర్శించడం మీకు అలవాటు అయిపోతుంది. అల్లు అర్జున్ సార్ విషయంలో విమర్శించారు, మరి సారీ చెప్పి ఎందుకు ఈ గలీజ్ పనులు చెప్పు. ఇప్పుడు వర్మపై కూడా అనవసర విమర్శలు చేసి ఆయనకు పవన్ వెనుపోటు పొడిచారనే ప్రచారాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కూటమి మీరు ఒక ఐక్యతగా మీ తమ్ముడేమో 15 సంవత్సరాలు మాది ఐక్యత అంటారు. నువ్వేం దెబ్బతీయటానికి నాగబాబు ఇటు ప్రయత్నిస్తున్నారు, నాగబాబు ఒక్కడ ఉంటే చాలు అని మీ కూటమి నేతలు వాపోతున్నారు. మొత్తం మీద నాగబాబు సార్ మంత్రి పదవి ఏమో అసలు ఆయన కంట్రోల్లో పెట్టుకోకపోతే పవన్కి చాలా బొక్కబడుతుందని, దెబ్బతింటానని చాలామంది అంటున్నారు. 90% మంది ఈ మాట మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కడైతేనే ఈ నాగబాబు ఇటు మాట్లాడండు కదా తప్పయా అంటున్నారు. ఇప్పుడు గెలిచాం గనక ఏది మాట్లాడినా సరిపోతుందా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా ఇరగితే ఇప్పుడు ఆయన జగన్ సార్కి ఏమైంది? అదే గడిపడుతుంది. జాగ్రత్త, ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు నాగబాబు సార్. అంతేగాని ఏడబడితే అట్లా మాట్లాడి అనవసరంగా వైసీపీ వాళ్ళకి మీరు ఇదిగో మైలేజ్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.